వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెట్లు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన తహసీల్దార్ గారు, గౌరవ సర్పంచులందరికీ, వేదికపైన ఉన్న ఎంపీడీఓ గారికి, లబ్ధిదారులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, మీడియా సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనము అనతి కాలంలోనే, నేను అనుకుంటా 15 రోజుల క్రితమే మనము చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అయితే ఆ రోజున్న పెండెన్సీని తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొస్తే వారు స్పందించి ఈరోజు మళ్ళీ ఒక 25 చెక్కులను మనం పంపిణీ చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని పెండెన్సీ ఇక్కడ ఉంది. నేను అధికారులను కోరేది ఒకటే, ఎంత తొందరగా ప్రభుత్వం అందించే సహాయం లబ్ధిదారులకు చేరితే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఇప్పటి వరకు దాదాపు కొన్ని లక్షల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రయత్నం జరుగుతున్నది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా ఒక 700 కుటుంబాలకు ఒక్కొక్కరికి దాదాపుగా 1,116 రూపాయల చొప్పున పిల్లలైన ఆడపిల్లల తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. దయచేసి ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా త్వరితగతిన మీ దరఖాస్తులను ప్రభుత్వం ఇచ్చిన ఫార్మాట్లో ఇక్కడ ఇప్పించినట్టయితే తొందరగా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది ఒక మంచి పథకం. రాష్ట్రంలో అమలవుతున్న పేదవాళ్లకు ఉపయోగపడుతున్న కొన్ని పథకాలలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు చేపట్టారు. ప్రధానంగా ఈరోజు మనమందరం కూడా ఆ దొడ్డు బియ్యం కొంచెం ముక్క వాసన ఉండేది, అందులో కొన్ని నూకలు కూడా ఉండేవి. అన్నం వండుకుంటే ముద్ద అయ్యేది, తింటే సప్పగా ఉండేది. ఇది గమనించిన మన ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ట్రము ఆలోచించక ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలని ఆలోచించి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మ మీరందరూ ఇళ్లలో సన్నబియ్యం తీసుకుంటారు కదా, సన్నబియ్యం తీసుకుంటారు చేతులు ఎత్తండి. ప్రతి నెల సన్నబియ్యం తీసుకుంటారు. అమ్మ మీకు రావడం లేదా? మరి చేతులు ఎత్తులేవేందుకు అంటే తిట్టలేవా అనుకుంటున్నావా? ఎత్తాలమ్మా, అందరు సన్నబియ్యం తింటోళ్ళు. ఇది ఒక గొప్ప పథకం, పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం. రెండవది, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు అప్పులో పాలవుతున్నారు, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారని ఆలోచించి రైతులకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళు ఇంటికి వాడుకునే కరెంటుకు బిల్లులు కట్టలేకపోతారు, నెలకు 300, 400, 500 రూపాయల బిల్లు వస్తుంది, బిల్లులు కట్టలేక చీకట్లో ఉంటున్నారని ఆలోచించి పేదవాళ్ళు వాళ్ళ ఇంటి కొరకు వాడుకునే కరెంటుకు నెలకు 200 యూనిట్ల లోపు వరకు ఎవరైతే ఇంటి అవసరాలు కరెంటు వాడుకుంటారో వాళ్ళకు ఉచితంగా కరెంటు ఇస్తున్నది ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ అందరికి కూడా ప్రతి నెల 0 బిల్స్ వస్తున్నాయి. కరెంటు బిల్లులు లేకుండా 0 బిల్స్ వచ్చేటోళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. 0 బిల్స్ వచ్చేటోళ్ళు అంటే సన్న బియ్యం అందరికి వస్తాయి, ఉచిత కరెంటు కూడా అందరికి వస్తుంది. ఇంకొక మంచి పథకం
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారి సొంతింటి కలను సాకారం చేయాలని ఆలోచనతో పోయిన సంవత్సరం 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈ సంవత్సరం 2,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మొత్తం 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి పల్లెలో కూడా ఇందిరమ్మ ప్రతి పేదవారికి ప్రతి మహిళ ఆర్టిస్ట్ ప్రమిళ ఎల్కుర్తిలో సాయిపేట మొదటగా నరసింహరావు మంజుల గారు నెక్స్ట్ కరుణాప్రసాద్ సర్పంచ్ గారు అదే పయ్యావుల గౌతమి నెక్స్ట్ ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు చేయడానికి అదే సార్ తెలియదు సార్ పబ్లిక్ తెలియదు. కరుణాపురం మల్లక్కపల్లి గ్రామం మోడెం అచ్చల ముప్పారపు యాదగిరి ధర్మసాగర్ ముప్పారపు నరసింహరావుపల్లి గ్రామము జూపల్లి సౌజన్య ఊకే వసంత ఎన్ఆర్ఈ